Hi viewers, DSC content, TH Creations, 8th class, Social Studies History, Lesson 8, Part 4, మహిళలు కులాలు సంస్కరణలులోని కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఎవరు ఏర్పరిచిన ప్రాచీన కాల చట్టాలను, భగవద్గీతను, రామాయణాన్ని పెరియార్ విమర్శించారు. వాల్మీకి, వేదవ్యాస, మనువు, చాణక్యుడు. ఈ స్మృతులు బ్రాహ్మణులు, తక్కువ కులాల వారిపై, పురుషులు మహిళలపై అధికారాన్ని చలాయించడానికి వాడుతారు అని అభిప్రాయపడింది. జ్యోతిరావు పూలే, పెరియార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నారాయణ గురు. సనాతన ధర్మ సభలు ఉత్తరాన భారత మహామండలి ఏ ప్రాంతంలో బ్రాహ్మణ సుధ వంటి సంఘాలను ప్రారంభించడం ద్వారా సనాతన హిందూ సమాజం కూడా ప్రతిస్పందించింది. వారణాసి, మధుర, కలకత్తా, బెంగాల్. బ్రాహ్మణ సుధ వంటి సంఘాల ముఖ్య ఉద్దేశము కుల వ్యవస్థ హిందూ ధర్మానికి మూల స్తంభాలని చెప్పడము, దీనిని స్మృతులు ఎలా సమర్థించాయో తెలియజెప్పడము, కుల వ్యవస్థపై చర్చలు, పోరాటాలు వలస పాలన కాలము నుండి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పైవన్నీ సరైనవే. అన్ని రకాల విగ్రహారాధనను, ఉపనిషత్తులలో చూపిన బలులను నిషేధించింది. ఆర్య సమాజం, వేద సమాజం, బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం. హిందూ మతం క్రైస్తవ మతాలలోని ఆదర్శాలను, వాటి అనుకూలతలు, ప్రతికూలతలను విమర్శనాత్మకంగా చూసింది. వేద సమాజము, ఆర్య సమాజము, ప్రార్థనా సమాజము, బ్రహ్మ సమాజము. బ్రహ్మ సమాజంలో ఒక ముఖ్యమైన నాయకుడు స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, కేశవచంద్ర సేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. 1820లలో తీవ్రవాద భావాలను ప్రేరేపిస్తూ ఆధిపత్య భావనను ప్రశ్నించమని తన విద్యార్థులకు ప్రోత్సహించింది. కేశవచంద్ర సేన్, నరేంద్రనాథ్ దత్తా, హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో, రాజా రామ్మోహన్ రాయ్. యంగ్ బెంగాల్ ఉద్యమము కేశవచంద్ర సేన్, నరేంద్రనాథ్ దత్తా, హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో, రాజా రామ్మోహన్ రాయ్ మహిళా విద్యను డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం ప్రసారం చేశారు. రాజా రామ్మోహన్ రాయ్, నరేంద్రనాథ్ దత్తా, కేశవచంద్ర సేన్, హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో సామాజిక సేవ, నిస్వార్థ జీవనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నొక్కి చెప్పినది. యంగ్ బెంగాల్ ఉద్యమము, బ్రహ్మ సమాజము, వేద సమాజము, రామకృష్ణ మిషన్. శ్రీరామకృష్ణుని బోధనలకు తన ఆధునిక భావాలు జోడించి ప్రపంచవ్యాప్తముగా ప్రచారం చేశారు. నరేంద్రనాథ్ దత్తా, స్వామి వివేకానంద 1863, 1902. కేశవచంద్ర సేన్, రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ పరమహంస. ఏ సంవత్సరములో చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ఆయన ప్రసంగించారు.
స్వామి వివేకానంద ప్రసంగించారు. 1892, 1894, 1899, 1893 అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని ఏ పత్రిక నివేదించింది? బాంబే సమాచార్, దైనిక్ జాగరణ్, న్యూయార్క్ హెరాల్డ్, నేషనల్ హెరాల్డ్. నిజానికి ఆధునిక కాలములో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన మొదటి భారతీయుడు నరేంద్రనాథ్ దత్త. స్వామి వివేకానంద 1863, 1902. కేశవ చంద్ర సేన్, రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ పరమహంస. ఆయన లక్ష్యం కేవలం మతము గురించి మాట్లాడటమే కాదు. ఆయన తన దేశ ప్రజల పేదరికము, కష్టాలు చూసి చాలా బాధపడ్డాడు. రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్, నరేంద్రనాథ్ దత్త, స్వామి వివేకానంద 1863, 1902. కేశవచంద్ర సేన్ ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ఏ సంస్కరణ అయినా విజయవంతం అవుతుందని దృఢముగా విశ్వసించినది. కేశవచంద్ర సేన్, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, నరేంద్రనాథ్ దత్త. స్వామి వివేకానంద 1863, 1902. తమ సంకుచిత భావాల నుండి బయటపడి కలిసికట్టుగా దేశ సేవకు కృషి చేయాలని భారత ప్రజలకు పిలుపునిచ్చినది. రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్, నరేంద్రనాథ్ దత్త, స్వామి వివేకానంద 1863, 1902. కేశవచంద్ర సేన్ నూతన జాతీయవాదానికి చేయూతను అందించి, జాతీయవాదం సంకుచితమైనది కాదు, ప్రపంచ దేశాలు సమాన స్థాయిలో కలిసి వస్తేనే మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించగలము. రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్, నరేంద్రనాథ్ దత్త, స్వామి వివేకానంద 1863, 1902. కేశవచంద్ర సేన్ ఒక సమాన ఆధ్యాత్మిక వారసత్వ ప్రాతిపదికగా ఏకము కావాలని యువతకు ఆయన ఉద్బోధించారు. కేశవచంద్ర సేన్, రాజా రామ్మోహన్ రాయ్, నరేంద్రనాథ్ దత్త పైవేవీ కావు. ఒక నూతన స్ఫూర్తికి సంకేతముగా, భవిష్యత్ శక్తి ఆధారముగా నిలిచారు. కేశవచంద్ర సేన్, రాజా రామ్మోహన్ రాయ్, నరేంద్రనాథ్ దత్త పైవేవీ కావు. 1867లో ప్రార్థనా సమాజములో ఎక్కడ స్థాపించారు? కలకత్తా, మద్రాస్, బెనారస్, బొంబాయి
కుల పరిమితులను తొలగించాలని, బాల్య వివాహాలు రద్దు చేయాలని, స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, వితంతు పునర్వివాహాల నిషేధానికి అంతము పలకాలని కోరినది. వేద సమాజం, బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం. వీటి మతపరమైన సమావేశాలు హిందూ, బౌద్ధ, క్రైస్తవ గ్రంథాలపై ఆధారపడి ఉండేవి. ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం, వేద సమాజం. 1864లో మద్రాస్, చెన్నైలో స్థాపించబడిన వేద సమాజం దేని నుండి ప్రేరణ పొందింది? ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, రామకృష్ణ మిషన్, ప్రార్థనా సమాజం. కుల భేదాలను తొలగించి వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి కృషి చేసింది. బ్రహ్మ సమాజము, ప్రార్థనా సమాజము, ఆర్య సమాజము, వేద సమాజము ఒకే దేవుణ్ణి విశ్వసిస్తూ సనాతన మూఢనమ్మకాలను, హిందూ మత ఆచారాలను ఖండించారు. బ్రహ్మ సమాజము, ప్రార్థనా సమాజము, వేద సమాజము, ఆర్య సమాజము. 1875లో అలీగఢ్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల తర్వాత ఏ విశ్వవిద్యాలయంగా మారింది? 1875లో అలీగఢ్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల తర్వాత ఏ విశ్వవిద్యాలయంగా మారింది? జమీలియా ఇస్లామియా విశ్వవిద్యాలయము, ఉస్మానియా విశ్వవిద్యాలయము, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయము. ఏ ఉద్యమము విద్యా సంస్కరణల రంగములో అపారమైన ప్రభావాన్ని చూపింది? పాశ్చాత్య విజ్ఞానముతో సహా ఆధునిక విద్యను అందించింది. అలీగఢ్ ఉద్యమము, బెంగాల్ ఉద్యమము, బొంబాయి ఉద్యమము పైవేవి కావు. సిక్కుల సంస్కరణ సంస్థలు మొదటి సింగ్ సభలో ఎక్కడ వరుసగా జరిగినవి? 1873లో అమృత్సర్లో, 1879లో లాహోర్లో. 1 మరియు 2 పైవేవి కావు. గెట్స్బర్గ్లో ప్రసంగిస్తూ ఎవరైతే బానిసలకు వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్లే అని చెప్పారు. స్వామి వివేకానంద, జార్జ్ వాషింగ్టన్, అబ్రహం లింకన్, జవహర్లాల్ నెహ్రూ. జాతి ప్రజలందరూ సమానత్వానికే పోరాడాలి అని చెప్తూ ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వము భూమిపై ఎప్పటికీ అంతరించపోదు అని నినాదము చెప్పినది. జవహర్లాల్ నెహ్రూ, స్వామి వివేకానంద, జార్జ్ వాషింగ్టన్,
అబ్రహం లింకన్. థ్యాంక్ యూ ఇయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు ఇవ్వబడతాయి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బటన్ ఐకాన్ బెల్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.